హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ థింక్ ఫైనాన్స్ తెలుగు ఛానల్. సో ఈరోజు అయితే మనం ఐఆర్సిటీసీ గురించి, ఐఆర్సిటీసీ అందిస్తున్న సేవలు ఏదైతే ఉన్నాయో అది ఆన్లైన్ ఫుడ్ డెలివరీ. సో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ద్వారా ఎక్కడెక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏ స్టేషన్లో ఐఆర్సిటీసీ ఈ ఫుడ్ అనేది ఎక్కడెక్కడ డెలివరీ చేస్తుంది, అది కూడా ఏ హోటల్స్, ఏ రెస్టారెంట్స్ అండ్ స్విగ్గీ, జొమాటో, డామినోస్ పాత్ర ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. సో ఈ ఛానల్ అనేది షేర్ చేయండి, వాళ్ళకి రెఫర్ చేయండి. ఇలా చేయడం ద్వారా అంటే మీతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఛానల్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. సో ఛానల్ అయితే రిఫర్ చేయండి, లైక్ కూడా కొట్టండి. ఇలా లైక్ కొట్టడం వల్ల ఏంటంటే చాలామందికి ఛానల్ అనేది, ఈ వీడియో అనేది కూడా వాళ్ళకి రిఫర్ అవుతుందన్నమాట. గైస్, మనం రైల్వే ప్రయాణం అయితే చేస్తూ ఉంటాం. సో తరచుగా చాలామంది చేస్తూ ఉంటారు. సో అయితే ఇప్పుడు వందే భారత్ ట్రైన్స్ పక్కన పెడితే నార్మల్ ట్రైన్స్లో రిజర్వేషన్ చేసుకుని వెళ్ళే వాళ్ళు చాలామంది అయితే ఫుడ్ ఇంటి దగ్గర, లాంగ్ జర్నీ చేసేవాళ్ళు కానీ చాలామంది అయితే ఫుడ్ ఇంటి దగ్గర పార్సల్ చేసుకొని సో ట్రైన్లో తినడం కోసం ఇంటి దగ్గర బాక్స్ క్యారీ చేస్తారు ఇంటి దగ్గర నుంచి. సో ట్రైన్ జర్నీ చేసేవాళ్ళు. సో ఇదైతే ఐఆర్సిటీసీ అంటే ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్. సో ఇదైతే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ అనేది మనకి చాలా 3 to 4 years బ్యాక్ అయితే లాంచ్ చేసింది. కానీ రీసెంట్గా చాలా రెస్టారెంట్స్, అలాగే రీసెంట్గా కూడా స్విగ్గీ కూడా ఐఆర్సిటీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. దానికన్నా ముందు లాస్ట్ ఇయర్ జొమాటో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రెండూ కాకుండా మన తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఏ స్టేషన్లో ఫుడ్ డెలివరీ అనేది అవైలబిలిటీ ఉంది, అలాగే ఏ రెస్టారెంట్స్ అవైలబిలిటీ ఉందో అది ఎలా బుక్ చేసుకోవాలి, అలాగే యాప్ ఏంటి, అలాగే వాట్సాప్ ద్వారా కూడా అవైలబిలిటీ ఉందా లేదా, ఇన్ కేస్ ఫుడ్లో ఏమైనా ఇష్యూ వస్తే, ఫుడ్ టేస్ట్ బాగోపోయినా, ఫుడ్ మీకు డెలివరీ అవ్వకపోయినా ఏమవుతుంది, సో కంప్లైంట్ ఎలా రైజ్ చేయాలి, ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనకి విజయవాడ, మన ఆంధ్రప్రదేశ్లో మెయిన్గా చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా 6 రైల్వే స్టేషన్లు అయితే ఈ ఆన్లైన్ డెలివరీ ఫుడ్ అనేది మీకు అవైలబిలిటీ ఉంది. సో దాంట్లో మెయిన్గా 6 రైల్వే స్టేషన్లు ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసి వైజాగ్ నుంచి చూసుకుంటే వైజాగ్, తర్వాత రాజమండ్రి, తర్వాత విజయవాడ, తర్వాత అండ్ గూడూరు, తిరుపతి. సో ఈ 6 రైల్వే స్టేషన్లో అయితే ఆన్లైన్ ఫుడ్, ఈ రూట్ మ్యాప్లో అయితే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ అనేది అవైలబిలిటీ ఉంది. సో తెలంగాణలో చూసుకుంటే సికింద్రాబాద్ అండ్ వరంగల్, ఈ 2 స్టేషన్ రూట్ మ్యాప్లోనే మీకు ఆన్లైన్ ఫుడ్ అనేది అవైలబిలిటీ ఉంది. సో ఇది ఎలా చెక్ చేసుకోవాలి, మీరు ఆన్లైన్ ఫుడ్ ఎలా ఆర్డర్ చేయాలి. సో మీరు రైల్వే ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మీకు పిఎన్ఆర్ నెంబర్ అనేది ఒకటి అలొకేట్ అవుతుంది. సో మీకు నియర్ బై స్టేషన్స్, ఇప్పుడు ఏ అయితే స్టేషన్స్ చెప్పానో, సో నియర్ బై స్టేషన్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఈ రూట్లో మీరు ట్రావెల్ చేస్తే కనుక ఈ స్టేషన్లోనే మీకు ఫుడ్ అనేది డెలివరీ అవుతుంది. నేను చెప్పాను మీకు 6 రైల్వే స్టేషన్లోనూ, ఏపీ అండ్ తెలంగాణ 2 రైల్వే స్టేషన్స్, ఈ 2 స్టేషన్లోనే మీకు ఫుడ్, ట్రైన్ ఆగినప్పుడు ఫుడ్ అనేది వాళ్ళు మీకు డెలివరీ చేస్తారు. సో ఈ స్టేషన్ వస్తుందనగా మీరు పిఎన్ఆర్ నెంబర్ బట్టి ఆటోమేటిక్గా మీరు వెబ్సైట్లో ecatering.irctc.co.in అనే ఈ వెబ్సైట్లో మీరు డైరెక్ట్ పిఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేసి ఫుడ్ అనేది బుక్ చేసుకోవచ్చు. అలాగే ఆండ్రాయిడ్ యాప్ అండ్ యాపిల్ ఐఓఎస్ అప్లికేషన్ చూసుకుంటే కనుక ఫుడ్ ఆన్ ట్రాక్. సో ఈ అప్లికేషన్లో కూడా మీరు మొబైల్ యాప్ల ద్వారా ఫుడ్ అనేది మీరు డైరెక్ట్గా ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఆ 2 మొబైల్ యాప్ లింకు ప్లస్ అలాగే వెబ్సైట్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూసుకోండి. సో యాప్ ఎవరైతే లేదో సో వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా మీరు ట్రైన్ ట్రావెల్ చేస్తే కనుక ఈ యాప్ ద్వారా మీరు ఆన్లైన్లో ఫుడ్ ఈజీగా బుక్ చేసుకోవచ్చు. సో మీకు చెప్పిన రైల్వే స్టేషన్లు ఎవరైనా, నేను చెప్పిన ఈ 6 సిటీస్లో ఎవరైతే ఉన్నారో ఒకసారి కామెంట్ చేయండి. సో మీరు ఎప్పుడైనా ఫుడ్ ఆన్లైన్లో ఆర్డర్ చేశారు ట్రైన్ జర్నీ చేసినప్పుడు, సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 వెబ్సైట్ల ద్వారా, వెబ్సైట్ ప్లస్ మొబైల్ యాప్, ఈ 2 ద్వారా కాకుండా వాట్సాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేయొచ్చా? ఎస్, వాట్సాప్ ద్వారా కూడా ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు. సో వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8750013323, 8750013323. ఈ వాట్సాప్ నెంబర్ మీరు సేవ్ చేసుకుంటే ఐఆర్సిటీసీ నెంబరు. సో ఈ నెంబర్ ద్వారా మీరు డైరెక్ట్లో నియర్ బై స్టేషన్, ఈ 6 స్టేషన్స్ చెప్పాను కదా, ఈ నియర్ బై స్టేషన్స్ వచ్చే దగ్గరలోనే మీరు ఫుడ్ అనేది మీరు ఈ వాట్సాప్ ద్వారా అనేది ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి
ఇండివిజువల్గా కాకుండా గ్రూప్గా, అంటే ఇప్పుడు తీర్థయాత్రలకి లేదా పిక్నిక్కి లేకపోతే ఎక్కడైనా ప్రోగ్రామ్కి వెళ్తుంటారు కదా, సో గ్రూప్గా వెళ్తుంటారు. సో వాళ్ళు కూడా బల్క్ ఆర్డర్ కూడా మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. సేమ్ ఆన్లైన్లో వెబ్సైట్ ద్వారా కానీ లేకపోతే అప్లికేషన్ ద్వారా కానీ, ఆండ్రాయిడ్ యాప్ ద్వారా, లేకపోతే iOS అప్లికేషన్ ద్వారా, లేకపోతే వాట్సాప్ ద్వారా కూడా బల్క్గా ఆర్డర్ చేసుకోవచ్చు. సో అది మినిమం బల్క్ ఎంత అంటే మినిమం 15 పీపుల్కి అయితే వీళ్ళు బల్క్గా ఒకేసారి మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీరు ఫుడ్ ఆర్డర్ చేసుకుంటారు. ఫుడ్ ఆర్డర్ చేసుకున్న తర్వాత ఇన్ కేస్ పిఎన్ఆర్ క్యాన్సిల్ అయిపోయింది, అంటే ట్రైన్ టికెట్ మీరు బుక్ చేసుకున్నారు. సో ముందుగానే మీరు ట్రైన్ ఎక్కకుండానే మీరు ఫుడ్ అనేది ఆర్డర్ చేశారు. సో ఆ అమౌంట్ కూడా పే చేస్తారు ఆన్లైన్లో. దెన్ ఇన్ కేస్ పిఎన్ఆర్ క్యాన్సిల్ అయిపోతే, అంటే పిఎన్ఆర్ మీకు టికెట్ అనేది అలొకేట్ అవ్వకపోతే కనుక, ట్రైన్ సంథింగ్ రూట్ మార్చినా లేకపోతే ట్రైన్ క్యాన్సిల్ అయినా కూడా ఆటోమేటిక్గా మీరు పే చేసిన అమౌంట్ అనేది మీకు రిటర్న్ వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా మీరు ఫుడ్ ఆర్డర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ మీరు ఫుడ్ ఆన్లైన్లో ఆర్డర్ చేసిన తర్వాత టేస్ట్ బాగోకపోయినా లేకపోతే ఫుడ్ మీకు డెలివరీ విత్ ఇన్ టైంలో అక్కడ రాకపోయినా కూడా మీరు ఈజీగా డైరెక్ట్ ఆ యాప్లోనే, ఐఆర్సిటీసీ యాప్లోనే మీరు కంప్లైంట్ చేయొచ్చు. లేదంటే డైరెక్ట్ రైల్వేస్ నెంబర్ ఉంది 1323, ఆ నెంబర్కి కూడా మీరు డైరెక్ట్ కాల్ చేసి కంప్లైంట్ అనేది రిజిస్టర్ చేసుకోవచ్చు. సో కంప్లైంట్ కూడా ఈ విధంగా రిజిస్టర్ చేయొచ్చు, ఈ నెంబర్కి కాల్ చేసి. అది కూడా మీకు ఫుడ్ టేస్ట్ బాగోపోయినా, ఫుడ్లో ఏమైనా ఇష్యూ ఉన్నా, సో ఆ ఫుడ్ మీకు డెలివరీ అయిన 15 నిమిషాలని కంప్లైంట్ అనేది రిజిస్టర్ చేయాలి. 15 నిమిషాలు దాటితే మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేసినా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. రెస్టారెంట్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, రెస్టారెంట్ ఓనర్స్ వీడియో ఎవరైతే చూస్తున్నారో, సో వాళ్ళు కూడా మీరు ఐఆర్సిటీసీ ద్వారా రాజమండ్రి ఈ 6 స్టేషన్స్లో నియర్ బై స్టేషన్లో మీ హోటల్ ఉంటే కనుక మీరు కూడా డైరెక్ట్గా ట్రైన్స్ ఐఆర్సిటీసీ ద్వారా రిజిస్టర్ అయ్యి మీరు డైరెక్ట్గా ట్రైన్లో ఉన్న ప్రయాణికులకి మీరు ఫుడ్ అనేది డెలివరీ చేయొచ్చు. సో దీనికి డైరెక్ట్ ఐఆర్సిటీసీ వెబ్సైట్లోనే సైన్ ఇన్ యాజ్ ఎ వెండర్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో అది మీకు డిస్ప్లే చేస్తాం చూడండి. సో ఇక్కడ మీరు రిజిస్టర్ అయితే కనుక మీకు నెక్స్ట్ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఎంత ఫామ్ ఫిల్ చేస్తే కనుక డైరెక్ట్ ఐఆర్సిటీసీకి వెళ్తుంది. ఐఆర్సిటీసీ వాళ్ళు మీ హోటల్ అంతా వెరిఫై చేసి మీకు కూడా ఒక వెండర్ నెంబర్ ఇస్తారు. సో ఆ నెంబర్ ద్వారా డైరెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రిలో ఎవరైతే హోటల్స్ వాళ్ళు నియర్ బై స్టేషన్లో ఉన్నారో వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే కనుక, సో ట్రైన్ వచ్చే టైంకి వాళ్ళకి అలర్ట్ అవుతుంది. సో ఆర్డర్స్ అనేది అలర్ట్ అవుతాయి. సో వాళ్ళు ఈజీగా ఫుడ్ అనేది ఐఆర్సిటీసీ ద్వారా బిజినెస్ అనేది చేయొచ్చు. సో ఈ విధంగా మీ బిజినెస్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అలాగే మీకు మంచి ప్రాఫిట్స్ కూడా వస్తాయి. సో ఈ విధంగా ఐఆర్సిటీసీ వాళ్ళు రెస్టారెంట్ వాళ్ళకి మంచి బిజినెస్ అనేది సదుపాయం కల్పిస్తుంది. సో ఈ విధంగా కూడా మీరు ఫుడ్ అనేది డెలివరీ చేయొచ్చు. స్విగ్గీ, జొమాటోలో రిజిస్టర్ అవసరం పడలేదు. డైరెక్ట్గా మీరు ఐఆర్సిటీసీలోనే రిజిస్టర్ అయ్యి మీ ఫుడ్ అనేది రైల్వే ప్రయాణికులకు ఈజీగా మీరు సేల్ చేయొచ్చు. సో ఎందుకు మనం ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేయాలి, ఐఆర్సిటీసీ ద్వారా ఎందుకు ఆర్డర్ చేయాలి? సో వాట్ ఆర్ ద బెనిఫిట్స్ అంటే, బెనిఫిట్స్ ఏం లేవు. చాలామంది ఈ హడావిడి జీవితంలో చాలామంది ఫుడ్ అనేది మనం ట్రైన్ మిస్ అవుతుందని చెప్పి ఫుడ్ మనం రెడీగా ముందుగానే ప్రిపేర్ చేసుకుపోవడం, లేదా హడావిడిగా ట్రైన్ ఎక్కడం, సో ఫుడ్ కోసం మనం రైల్వే స్టేషన్లో బయటికి దిగడం. సో ఈ విధంగా చాలామంది చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. సో ఇలాగ చాలా ట్రైన్ ఫుడ్ కోసం దిగిన తర్వాత ట్రైన్ మళ్ళీ స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోవడం. సో ఈ విధంగా చాలా ఇష్యూస్ అయితే జరుగుతున్నాయని చెప్పేసి ఐఆర్సిటీసీ సో ఈ ఆన్లైన్ సదుపాయం కల్పిస్తుంది. మెయిన్ రీజన్ ఏంటంటే, ఇంకొక రీజన్ కూడా ఉంది. ఆ రీజన్ ఏంటంటే, మనకి రైల్వే స్టేషన్లో దొరికే ఫుడ్ క్వాలిటీగా ఉండట్లేదు. సో క్వాలిటీ లెస్గా ఉంటుంది. ఫుడ్ అనేది అసలు ప్రైసెస్ ఎక్కువ ఉంటున్నాయి, క్వాలిటీ అనేది ఉండట్లేదు. సో ఈ ఆలోచించే మెయిన్ నియర్ బై స్టేషన్స్, నియర్ బై ఈ 6 సిటీల్లో ఆన్లైన్ ద్వారా ఫుడ్ అందించే రెస్టారెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ద్వారా రైల్వే ప్రయాణికులకి మంచి ఫుడ్ అందించాలనే ఉద్దేశంతోనే ఐఆర్సిటీసీ ఈ నిర్ణయం తీసుకుంది. సో రీసెంట్గా చూసాం, స్విగ్గీ యాడ్ అయింది, జొమాటో యాడ్ అయింది, అండ్ డామినోస్ యాడ్ అయింది. అలాగే ఇంకా నియర్ బై ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ తీసుకుంటే కనుక, విజయవాడలో మెయిన్ ట్రైన్ దాబా, హాల్దీరమ్స్, వినాయక, సౌదర్న్ గ్రాండ్, ఫాసస్, ఇన్ స్టోర్, హోటల్ రాసాయ్, స్పైసీ వేగన్, ఉల్ఫ్, రైల్ ఫుడ్. సో ఈ విధంగా మోస్ట్ పాపులర్ రెస్టారెంట్స్ కూడా మీకు నియర్ బై స్టేషన్లో విజయవాడలో చూసుకుంటే కానీ ఈ ఫుడ్ అనేది మీకు ఈజీగా ఆన్లైన్లో దొరుకుతుంది. సో ఈ విధంగా ఫుడ్ మీకు మంచి ఫుడ్ అందించాలనే ఉద్దేశంతో ఐఆర్సిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఫ్యూచర్లో అయితే వీళ్ళు చాలా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. సో ఐఆర్సిటీసీ యాప్ ఫుడ్ ట్రాక్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకోండి. సో పిఎన్ఆర్ నెంబర్ ఉంటేనే, ముందుగా చెప్తున్నాను, పిఎన్ఆర్ నెంబర్ ఉంటేనే మీకు ఆన్లైన్లో ఫుడ్ అనేది అవైలబిలిటీ ఉంది. అంటే టికెట్ రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే. టికెట్ రిజర్వేషన్ చేసుకోలేని వాళ్ళకి ఫుడ్ అనేది ఆన్లైన్లో డెలివరీ అవ్వదు. ఓకే, ఓన్లీ ఫర్
రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఓన్లీ. టికెట్ ఫుడ్ అనేది వాళ్ళకి డెలివరీ అవుతుంది. పిఎన్ఆర్ నెంబర్ అనేది మ్యాండేటరీ. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ అండ్ ఫైనాన్షియల్ న్యూస్ అండ్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ కోసం ఛానల్ ఇప్పుడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఈ విధంగా నాకు చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్.